హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్‌కి స్వాగతం. సో, చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు నన్ను అడుగుతున్న మెయిన్ థింగ్ ఏంటంటే, మీరన్నీ కూడా కొత్త థింగ్స్ గురించి చెప్తున్నారు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఇలాంటివి కూడా. బట్ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వాటినన్నా రివ్యూ చేయగలరా అనేసి అడుగుతున్నారు. ఆబ్వియస్లీ రివ్యూ చేస్తానండి. ఎందుకంటే మనకి ఒకప్పుడున్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వేరు, ఒకప్పుడున్న ఇన్సూరెన్సెస్ వేరు, ఇప్పుడున్న సిట్యుయేషన్ వేరు. మనం అనేది అప్‌గ్రేడ్ అవ్వాలి డెఫినైట్‌లీ. లేదంటే లాస్ అయ్యేది నేనే. అలాంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకప్పుడు 5,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్‌లాగా అనిపించేది. బట్ ఈరోజు 5,00,000 కాదు కదా! 50,00,000 కూడా సరిపోవట్లేదు. అయితే ఇంకొక విషయం అడుగుతున్నారు. నేను ఆల్రెడీ పాలిసీ తీసుకొనున్నాను. దాని తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ అనేది నాకొచ్చినియి. బీపీ, షుగరు, థైరాయిడ్ కొన్ని సర్జరీస్. బట్ ఎగ్జిస్టింగ్ పాలిసీలో నాకు వాళ్ళు సమ్ ఇన్యూర్డ్ పెంచట్లేదు. ఈ ఇయర్ క్లెయిమ్ అవ్వడం వల్ల నేనేం జేయాలి? పోర్టబిలిటీ అనేది ఆబ్వియస్‌లీ తీసుకుంటాం గదా! సో, కాస్త సిట్యుయేషన్ ఉంది కాబట్టి నేనేమైనా మూవ్ అవ్వచ్చా? ఒకవేళ అక్కడ ఇవన్నీ అప్‌డేట్ జేయాలా? చేసి ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఇస్తారు? ఇవన్నీ గూడా అందరికి ఒకేలాగా ఉండవండి. ఒకవేళ ఉన్నట్టు కనిపిస్తాయి గానీ, పర్సన్ టు పర్సన్ ఆ సిట్యుయేషన్‌ని బట్టి మారిపోతుంది. మీకున్న ఇల్‌నెస్ బట్టి. సో, అది గూడా మీరు గమనించాలి. సో, ఇంకొకటొచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ ఒక 1 సీఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. నేనేమైనా పెంచుకోవచ్చా? నా సమ్ ఇన్ష్యూర్డ్ ఇంకో 1 సీఆర్ తీసుకోవాలనుకున్నా. అది కూడా డెఫినిట్‌గా పెంచుకోవచ్చండి. అవకాశం ఉంది. కాకపోతే మీరొక మెయిన్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇన్‌కమ్ లెవెల్ ఎంతుంది? దానికి సరిపడా ఉందా లేదా? దాని తర్వాత మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రెజెంట్? దాని తర్వాత మీ ఎగ్జిస్టింగ్ పాలిసీని కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకొని మనం ఇంటిమేట్ చేయాలి కొత్త కంపెనీస్‌కి. ఎప్పుడైతే ఎంటర్ అవుతానో ఇంకో కంపెనీలోకి, ఆ కంపెనీలో. సో, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్‌లో క్లెయిమ్ అనేది స్మూత్‌గా ఉంటది. సో, మీరు ఈ క్వెషన్స్ ఇంకేమన్నా ఉంటే గనక అడగండి. సో, ఇంతలా సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.